మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ సీమ. మాల వేసారా? నో ఎంట్రీ. ఏంటి నో ఎంట్రీ? ఏ మాల వేసినా నో ఎంట్రీ అండి. అది స్వామి మాలైనా, భవానీ మాలైనా, శివమాల అయినా సరే నో ఎంట్రీ. ఏంటి నో ఎంట్రీ నో ఎంట్రీ అంటున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ ఒక రూల్, అంటే ఎక్కడా కని విని ఎరగని రీతిలో విజయనగరం జిల్లా గరివిల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల యొక్క అత్యుత్సాహం అని చెప్పొచ్చు. అంటే మాల వేసుకున్న విద్యార్థుల్ని లోపలికి రానివ్వని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే భవానీ మాల వేశారో విద్యార్థుల్ని గేట్ బయట ఉంచేశారు. అయితే అక్కడ స్థానికులు అది గమనించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అడగడం జరిగింది. ఎందుకు విద్యార్థులు లోపలికి రానివ్వలేదు అని అంటే, మాకు స్కూల్ యాజమాన్యం మాకు చెప్పిన ఇది సర్క్యులర్ మాకు జారీ చేసిందండి. ఎవరైనా సరే స్వామి మాల వేసుకున్నా ఏ మాల వేసుకున్నా సరే లోపలికి అనుమతించవద్దని అయితే మాకు రూల్స్ పాస్ చేసిందని అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే చెప్తున్నాడు. దీనిపై అయితే స్థానికులు, అలానే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు, అలానే ఎవరికి విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు అయితే అక్కడికి ఎవరైతే విశ్వ హిందూ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనపై అయితే తీవ్ర ఆగ్రహంతో అటు స్థానికులు కానీ, హిందువులు కానీ, అలానే ఈ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్లారు. అక్కడ స్కూల్ యాజమాన్యంతో అయితే వాగ్వివాదానికి దిగారు. అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలు ఉన్నాయనేసి స్కూల్ వద్ద అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అయితే అక్కడ బజరంగ్ దళ్ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము రండి. ఈ అబ్బాయి మాల వేసుకున్నారని ఆపిస్తారా? మాల వేసుకున్న వాళ్ళు చదవనెవరు? అంటే మీకు నామ్స్లో ఏమైనా అక్కడ ఉందా మాల వేసుకున్న వాళ్ళు ఆపేమని? మాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు సార్, మాల వేసుకున్న పంపించొచ్చు అన్నారు. సరే, ఒక విషయం సార్, నేను సెక్యూరిటీ ఉద్యోగం తీయించేస్తాను ప్రిన్సిపల్ సార్ అన్నారట. అదిగోండి అడగండి సార్, చేయండి. ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏమన్నారు నువ్వు స్కూల్కి వస్తే? ఎందుకు రావద్దన్నారు? మాల వేసుకొని వస్తే రావద్దన్నారా? మరి తెలియదు అంటూ ఎందుకు స్వామి? మాల వేస్తే స్కూల్కి రావద్దన్నారు. ఎవరు చెప్పారు? ఎప్పుడు వేసుకున్నారు మాల? నిన్న వేసుకొని ఈరోజు స్కూల్కి వచ్చారు. స్కూల్కి వస్తే ఏమన్నారు? ఎక్కడ ఆపారు మిమ్మల్ని? ఎక్కడ బయట అంటే ఎక్కడ ఆపారు? గేట్ దగ్గర. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు శ్రీమతి గోదావరి దేవి సొసైటీ ఎడ్యుకేషనల్ షరీఫ్ సొసైటీ ఎడ్యుకేషనల్ స్కూల్కి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, శివమాల వేసుకున్న స్వామీజీని స్కూల్లోకి అనుమతించలేదు. అక్కడ ఉన్నటువంటి హిందువులు వెంటనే ఈ విషయం తెలుసుకొని మా యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి స్పందిస్తూ వెంటనే విశ్వ హిందూ పరిషత్ ఈ స్కూల్ దగ్గరకు వచ్చి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడింది. ఈ స్కూల్ యాజమాన్యం మనకు చెప్పింది ఏమిటంటే, ఇక మీదట ఎటువంటి హిందువుకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళ యొక్క పూర్తిగా హిందూ పద్ధతిలోని స్కూల్కి రావచ్చు. ఇలా ఇక మీదట ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మా యొక్క స్కూల్ యాజమాన్యందే అని మనకి విశ్వ హిందూ పరిషత్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి మేము హెచ్చరించింది ఏమంటే, ఇటువంటి హిందువుల పైన ఎటువంటి ఏవైనా సమస్యలు దారితీసి ఎటువంటి హిందువులకి ఇబ్బంది పెట్టినా సరే అక్కడ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వచ్చి ఆ యొక్క స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటాయి. అలానే ఎవ్వరు కూడా ఇక మీదట ఈ యొక్క సంఘటన మీద దీని మీద ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళపైన మేము యుద్ధం చేస్తామని ఈ సమక్షంగా మేము చెప్తున్నాం. జై శ్రీరామ్. చూసారు కదా, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలానే విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు, అలానే స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటువంటి చర్యలు సరికావని, ఎంత సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్ అయితే మాత్రం ఇటువంటి చర్యలు పాల్పడటం సరికాదని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా సరే ఇటువంటి చర్యలు అరికట్టాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.